కొరగా ఒకటి రెండు చేశారు 15 నెలల క్రితం. ఇప్పుడు ఆయన 15 నెలల తర్వాత అంటే మీరే గ్రహించవచ్చు. 15 నెలల క్రితమే చేయలేని యంగ్ వయసులో ఉన్నప్పుడే చేయలేడు. ఇప్పుడు ఏం చేస్తారో లేదో మీరే గ్రహించండి సురేష్ శెట్కర్ గారు. అలాగే బీబీ పాటిల్ అయితే ఏం చేశాడు 10 ఏళ్ళు, ఎంతసేపు ఎన్ని ఆస్తులు సంపాదించాడు, భూములు ఎన్ని రకాల భూములు అయినా ఎన్ని ప్రాంతాలలో కొన్నాడో, ఏ విధంగా ఆస్తులు సంపాదించాడో, ఏ విధంగా మహారాష్ట్రలో ఉన్న ఆయన కాంట్రాక్ట్ల కోసం భారీ ఎత్తున పనిచేస్తున్నాడో మీకే తెలుసు. ప్రజల సమస్యల కోసం ఏమైనా పనిచేశాడా? ఏమీ పని చేయలేని ఇద్దరు అభ్యర్థులు మీరు ఎందుకు ఓటు వేయాలని నేను ప్రజలను అడుగుతున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారు నిల్చున్నారు. ఆయన మనకు నాన్ లోకల్, ఆయన పుట్టి పెరిగింది అమీన్పూర్ ప్రాంతం. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ మీద దృష్టి పెడతారు తప్ప ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో రకాల కేసులు ఉంటాయి, ఆ కేసుల మీద దృష్టి పెడతారు తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు దృష్టి పెట్టలేరని గ్రహించాలని కోరుకుంటున్నాను. వారి లబ్ధి కోసమే ఈ ప్రయత్నాలు, ఈ గెలుపు కోసం పోరాటాలు అంటారా? వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తారు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతుంది రాజకీయంగా ఎంపీగా గెలుస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే తప్ప ప్రజలకు సేవ చేయడం కోసం ఏమాత్రం కాదు. వాళ్ళు స్థానికంగా కూడా ఉండలేరు, ఆ సమస్యల మీద ఏనాడు వాళ్ళు పట్టించుకోరు. మనం వాళ్ళ పిఏలకైనా కూడా వారం రోజులు కాళ్ళు చేసి మనమే మానుకోవాలి తప్ప వాళ్ళు ఏనాడు స్పందించారు, ప్రజలు గ్రహించాలి. నేను విన్నవించుకుంటున్నా. నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా, నేను అమెరికాలో చాలా ఏళ్ళు ఉన్నాను. నాకు భారతదేశం మీద ప్రేమతో తిరిగి రావడం జరిగింది. నేను అమెరికాలో కూడా చాలా వివిధ దేశాలు, అది ఇంటర్నేషనల్, చాలా రకాల దేశాల వ్యక్తులతో పనిచేసిన అనుభవం ఉంది. నిజాయితీగా చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. నేను అందరిలాగా నేను ఆస్తుల కోసం రావట్లేదు, ఉన్న ఆస్తులు ఖర్చు పెట్టుకొని రాజకీయంలోకి వస్తున్నా. నాకు అవకాశం ఇవ్వాలని నేను జైరాబాద్ పార్లమెంటల్ని కోరుకుంటున్నాను. మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు అక్కడ ఉన్న ప్రజలకి? మీరు ఇప్పటివరకు సైకిల్ యాత్ర చేసిన అంటున్నారు, కానీ డెవలప్మెంట్ సంబంధించిన విషయంలో ఏం చేశారు? ఎవరికి సాయం చేశారు? ఏం చేశారంటే ఏం చెప్తారు? నేను నా పరిధి మేర నేను చేశానండి. నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నా. మా చుట్టుపక్కల మండల ప్రాంతాలలో చిన్న కార్యక్రమం నా శక్తి సామర్థ్యాల ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేశాను. నేను ఉపాధి కలిగించడానికి కూడా చాలా కృషి చేశాను. నేను ఎప్పుడైనా చేశాను, కానీ నా పరిధి చిన్నగానే చేశాను. నేను ఇప్పుడు నా సొంత డబ్బులతో చేయడం కాదండి, అది ట్రస్ట్ పెట్టుకొని చేస్తారు ఎవరైనా. అది కాదు ఇక్కడ సమస్య. మన ప్రజాస్వామ్య దేశం, ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారు అంటే ఆయన ఎదుర్కోలేక, ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి. ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతాయి. ఈ అన్యాయం జరిగింది PM గారు, దీని మీద మీ స్పందన ఏంటైనా ఆన్సర్ ఇవ్వాలి. అది తప్పించుకోవడానికే ఆయన ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ఆయన చులకన అవుతాడు, ప్రజలలో ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని బతకాలి అని చూస్తున్నాడు కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ఇవన్నీ అడ్డుకోవాలి అని అంటే ఒక మనలాంటి చదువుకున్న విద్యావేత్త, ప్రజల కోసం తపన పడేవాడు పార్లమెంట్కి వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు అని నేను నమ్మి ఓట్లు అడుగుతున్నాను. నేను ఏమి చేశాను అనేది ఆర్థికంగా కొంచెం వరకు చేస్తాను. నాకు ఆర్థికంగా కాదు, ఒక బిల్లు పార్లమెంట్లో చేసినామంటే ఆ బిల్లు యొక్క ఫలితాలు ఉన్న ప్రజలందరికీ దక్కాలి, పేదవాళ్ళకి దక్కాలి. ఎన్నో రకాల పథకాలు ఉంటాయి. ఏ పథకం అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడికి దక్కుతుంది తప్ప పేదవాడికి దక్కట్లేదు. ఇప్పుడు లైవ్ స్టాక్ ప్రోగ్రామ్ ఉందండి, 100 బర్రెలు కానీ 100 గొర్రెలు కానీ పెట్టుకోవచ్చు. పేదవాడు పెట్టుకోలేడు. ఆ విధంగా డిజైన్ చేయడం వల్ల పేదవాళ్ళకి దక్కడం లేదు. ఆల్రెడీ అది కూడా డబ్బున్న వాడికి ఉపయోగపడుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదలకి గొర్రెలకు సంబంధించిన పంపిణీ అవి చేశారు. దాంతో పాటు దళిత బంధు సంబంధించిన స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. మేము అన్ని చేస్తామని కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు గొర్రెల పంపిణీ చేశారండి. అది ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే, నాకు రాజకీయంగా నేను ఇంతకుముందు చెప్పలేదు, నాకు రాజకీయంగా PV నరసింహారావు గారు నాకు ఆదర్శం. ఆయన ఏ బిల్లు తెచ్చినా చాలా సమగ్రంగా ఉంటుంది. ఆయన A to Z అన్ని కనుక్కొని మేధావులతో చర్చించి చాలా రకాలుగా దాన్ని చర్చించిన తర్వాతనే ఆ బిల్లుని పాస్ చేసిండు ఆయన. అందుకనే ఎన్నో రకాల ఫలితాలు ఇప్పుడు అలాంటి బిల్లులు ఎన్నో వచ్చినాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా దాని ఫలితాలు ఇప్పటికి కూడా అందుతున్నాయి. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అలాంటి బిల్లు ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు. కేసీఆర్ గారు కూడా గొర్రెల పంపిణీ పెట్టినా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది, అమ్ముకుంటున్నారు. ఇప్పుడు దళిత బంధు పెట్టినా కూడా ఒక్కళ్ళ దగ్గర వెహికల్స్ లేవండి, అందరూ ఎంతకో కొంతకు అమ్మేసుకుంటున్నారు. అంటే ఏది చేయాలి అంటే దాని మీద ఆత్రమాత్రం చేయడం వలన సరిగా చర్చించలేకుండా ఇప్పుడు ప్రతిపక్షం చెప్పినది కూడా తీసుకోవాలి, మిగతా ఎమ్మెల్యేలు చెప్పిన సూచనలు కూడా తీసుకోవాలి. కేసీఆర్ గారు ఏనాడు కూడా ఎమ్మెల్యేల మాటలకు అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. ఆయన సొంతగా 2-3 చర్చించి ఆన్ ద స్పాట్ డిసిషన్ తీసుకోవడం వల్ల అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి ప్రోగ్రామ్స్ అని నేను విన్నవించుకుంటున్నా. అలాంటిది ఉండకూడదు. మోడీ గారు కూడా అంతే, ప్రతిపక్షాలను అసలు లెక్కనే చేయట్లేదు పార్లమెంట్లో, వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పిందల్లా ఎగతాళి చేస్తున్నారు తప్ప ఏనాడు కూడా ఒక మనస్ఫూర్తిగా ఓకే మన దేశం కోసమే మాట్లాడుతున్నారు, ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ సూచనలు తీసుకోవాలన్న ఆలోచన మోడీ గారు ఏనాడు చేయట్లేదు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని మనం ప్రజలలో మాట్లాడాలనే ఉద్దేశం నాకు చాలా ఉంది. అందుకనే నేను ఈ రాజకీయంగా నేను పోటీ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మీ ఉమ్మడి మెదక్ జిల్లా, అంటే మీ పరిధి కూడా మెదక్ జిల్లా పరిధి జిల్లాలో వస్తుంది ఉమ్మడి కాబట్టి
మీ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి హరీష్ రావు చేసేటువంటి క్యాంపెయిన్ కావచ్చు, వారు గతంలో కంటే ఇప్పుడు చాలా బలంగా ఎంపీ ఎలక్షన్లు గెలవాలని చెప్పేసి తమ అభ్యర్థుల వెంట ఉంటూ ప్రచారం కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎదుర్కోలేకపోతున్నారు, ఎలా ఎదుర్కొంటారు? నేను తప్పకుండా ఎదుర్కొంటానండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఇంతకుముందు ఏదో అధికారం ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు ఏం చేయలేరండి. ఇప్పుడు తెలంగాణ అది లేదు కదా, సెంటిమెంట్ లేదు కాబట్టి హరీష్ రావు గారు ఎలాంటి చేసినా కూడా ప్రజలు అది ఆయన అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఉన్న లోకల్ ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వైస్ ఎంపీపీలు కానీ వీళ్ళందరూ బీబీ పాటిల్ గారు డబ్బులు ఇచ్చి వాళ్ళను బీజేపీలో జాయిన్ చేసుకుంటున్నారు. అది జరుగుతుంది. హరీష్ రావు గారు ఎన్ని చేసినా ఆయన ఇంతకుముందు చేసినట్టు ఏమీ చేయలేదు. నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్కి